Hi guys, welcome to Towel Panchayat with Fit Sai. సో యాక్చువల్లీ ఇవాళ మీకు టవల్తో వర్కౌట్స్ చూపిస్తా అని చెప్పాను. బట్ ద థింగ్ ఈజ్ వర్కౌట్స్ చూపించే ముందు ఫస్ట్ మనం మన బాడీ గురించి అర్థం చేసుకోవాలి. సో నేను ఇప్పుడు టవల్ తోటి బైసిప్స్ అంటాను, ట్రైసిప్స్ అంటాను, షోల్డర్స్ అంటాను, గ్లూట్స్ అంటాను. మీకు అది ప్రాపర్గా తెలియాలి. సో వాట్ ఐ ప్లాన్ టుడే ఈజ్ ఫస్ట్ ఇవాళ మనము ఎటువంటి ప్లాన్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు వర్కౌట్ చేసేటప్పుడు, మన బాడీని ఏ విధంగా డివైడ్ చేసుకుందాము పర్ ఈచ్ డే అనేది మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. సో ద ఫస్ట్ థింగ్ ఫర్ బిగినర్స్ వచ్చేసి, సో ఇంట్లోనే వర్కౌట్ కాబట్టి, సో వాట్ వీ కెన్ డూ ఇస్ వీ కెన్ డివైడ్ అవర్ బాడీ ఇన్ టూ పార్ట్స్, అప్పర్ బాడీ అండ్ లోవర్ బాడీ. సో అప్పర్ బాడీలోకి వచ్చేసరికి మనకి ట్రైసిప్స్ ఉంటాయి, బైసిప్స్ ఉంటాయి, షోల్డర్ ఉంటుంది, అండ్ చెస్ట్, కోర్ అండ్ బ్యాక్. ఓకే, అండ్ లోవర్ బాడీ వచ్చేసరికి స్క్వాట్స్, గ్లూట్స్, హ్యామ్స్ట్రింగ్స్ ఇవి ఉంటాయి, అండ్ ఇంపార్టెంట్ కాల్స్ ఇవి ఉంటాయి. సో వెన్ వి టార్గెట్ అప్పర్ బాడీ, మనకి మెయిన్ వచ్చేసి చెస్ట్ అండ్ బ్యాక్. సో మనం చెస్ట్ వర్కౌట్స్ చేసేటప్పుడు మనకి ట్రైసిప్స్ అనేవి ఎంగేజ్ అవుతాయి. అలాగే మనము బ్యాక్ వర్కౌట్ చేసేటప్పుడు బైసిప్స్ అనేవి ఎంగేజ్ అవుతాయి. సో బైసిప్స్ అండ్ ట్రైసిప్స్తో పాటు మనకి షోల్డర్స్ కూడా ఎంగేజ్ అవుతాయి. సో బట్ ఎంగేజ్ అవుతున్నాయి కదా అని చెప్పేసి వీ షుడ్ నాట్ ఇగ్నోర్ దెమ్. వీ షుడ్ ట్రైన్ యాజ్ ఈక్వల్లీ వీ ట్రైన్ బ్యాక్ అండ్ చెస్ట్. ఓకే, సో మన బాడీకి సపోర్ట్ సిస్టమే మన లెగ్స్. సో మన లెగ్స్ అనేవి స్ట్రాంగ్ ఉంచుకోవాలి, యాజ్ వెల్ యాజ్ లోవర్ బ్యాక్ అనేది స్ట్రాంగ్ ఉంచుకోవాలి. సో టుడే మనం అప్పర్ బాడీ గురించి మాట్లాడుకుందాం. సో దీంతో పాటు నీకు టవల్తో కూడా ఎలా చేయాలి అనేది ఒకటి చూపిస్తాను ఇవాళ. బైసిప్స్ కానీ, ట్రైసిప్స్ కానీ, షోల్డర్ కానీ ఏదో ఒకటి చూపిస్తాను. సో వెన్ వీ టాక్ అబౌట్ అప్పర్ బాడీ, మనకి ఇంతకుముందు చెప్పినట్టు మళ్ళీ మల్టిపుల్ కేటగిరీస్లో డివైడ్ చేసుకోవచ్చు. సో కొంతమంది బ్యాక్, బైసెప్, చెస్ట్, ట్రైసెప్, షోల్డర్, ఆర్మ్స్, సో ఇలా డివైడ్ చేసుకుంటారు. ఎన్నైపోయాయి? 3 days. 3 daysలో 3 వేరియేషన్, 3 డిఫరెంట్ మజిల్ గ్రూప్స్ని టార్గెట్ చేయడం. సో నా పర్సనల్గా నేను ఎలా చేస్తాను అంటే బ్యాక్, బైసెప్ అండ్ లేటరల్ రేర్ డెల్స్. ఓకే, అండ్ ఇంకో డే వచ్చేసరికి చెస్ట్, షోల్డర్స్ యాజ్ వెల్ యాజ్ ట్రైసెప్స్. సో మీకు రేర్ డెల్స్ అనేసరికి ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. సో రేర్ డెల్స్ అనేసరికి ఇక్కడ ఈ పోర్షన్, ఈ ఏరియా. ఓకే, సో ఇవన్నీ ఈ టెర్మినాలజీస్ మీకు అర్థం అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో నేను రేపు మీకు టవల్తో చూపించినప్పుడు మీకు కన్ఫ్యూజ్ కావాలి. యాజ్ వెల్ యాజ్ షోల్డర్ వచ్చేసరికి దిస్ ఈస్ ఫ్రంట్ డెల్, దిస్ ఈస్ లాటరల్ సైడ్ డెల్స్, అండ్ దిస్ ఈస్ బైసెప్, దిస్ ఈస్ ట్రైసెప్. మనకి ఇలా స్ట్రెచ్ చేస్తే ఇక్కడ మనకు ఒక ఇది వస్తుంది కదా, ఇది ట్రైసెప్ అంటారు. అండ్ దిస్ ఇస్ చెస్ట్. చెస్ట్లో కూడా మనకి 3 డివైడ్ అవుతాయి, అప్పర్, మిడిల్, లోవర్. ఓకే, సో బ్యాక్ వచ్చేసరికి మనకి రేర్ డెల్స్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్. బ్యాక్లో కూడా ఇంకా చాలా డివైడ్ చేయొచ్చు, దాన్ని మనం మళ్ళీ మాట్లాడుకుందాం బ్యాక్ గురించి. సో ఇదన్నమాట బేసిక్ ఓవర్ వ్యూ. సో యాజ్ ఎ బిగినర్స్ మనకు తెలియాల్సింది చెస్ట్, బ్యాక్, షోల్డర్, బైసెప్, ట్రైసెప్ ఇంతే, అండ్ లెగ్స్. సో లెగ్స్లో మనకి మళ్ళీ 3 డిఫరెంట్ వేరియేషన్స్, గ్లూట్స్, హ్యామ్స్ట్రింగ్స్, స్క్వాట్స్, కాల్స్. సో ఇవి 4 ఉంటాయి అన్నమాట. సో యాజ్ ఐ ప్రామిస్ మీకు ఇవాళ ఒక వేరియేషన్ చూపిస్తా, టవల్ తోటి బైసిప్స్ అండ్ షోల్డర్స్ ఎలా చేయాలి. సో ఇది జనరల్లీ నేనైతే వార్మప్ సెట్స్కి వాడతాను. బట్ ఇది యాజ్ ఎ బిగినర్స్, మీకు ఎక్స్పీరియన్స్ లేదు అంటే యూ కెన్ దీంతో మంచి మీరు ఆ మజిల్ అనేది ఫీల్ అవుతారు, మీరు ఆ స్ట్రెచ్ అనేది ఫీల్ అవుతారు, బ్లడ్ పంప్. సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. సో నేను యాక్చువల్లీ ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చాను. సో డ్రెస్ ఇంకా చేంజ్ చేసుకోలేదు, బట్ వీడియో తీయాలి మీకు ప్రామిస్ చేశాను కాబట్టి అని చెప్పేసి వీడియో ఇలానే తీసేస్తున్నాను. సో టవల్ కానీ, చెద్దర్ కానీ, ఎనీథింగ్ తీసుకోండి. ఈవెన్ మీ షర్ట్స్ అయినా పర్లేదు, మీ షోల్డర్ హ్యాండ్ లెంత్ అయితే సరిపోతుంది. ఓకే, సో తీసుకున్నారా?
సో ఫర్ షోల్డర్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ టుడే ఇస్ ఏం లేదు. సో మీ షోల్డర్ విత్ కంటే కొంచెం వైడ్గా తీసుకోండి, కనిపిస్తుంది అనుకుంటా. లిటిల్ కిందికి చూపిస్తాను. యా, సో మీరు షోల్డర్ విత్ కంటే కొంచెం వైడ్, ఓకే తీసుకున్నారా? దీన్ని పైన తీసుకొని ఇంతే. ట్రై దిస్, మీకే తెలుస్తుంది మీకు అక్కడ మజిల్ వర్క్ అవుతుందో లేదో. ఇది ఒక 3 sets విత్ 5 to 10 reps సరిపోతుంది యాజ్ బిగినర్ కాబట్టి. సో ఇది ట్రై చేయండి, మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. రిమైనింగ్ వర్కౌట్స్ అనేది నేను మీకు కమింగ్ వీడియోస్లో చెప్తాను. మీకు ఇవాళ బాడీలో ఏది ఏంటి అని తెలియాలి మీకు, కాబట్టి ఈ వీడియో తీశాను. అండ్ మీరు డిసప్పాయింట్ కాకూడదు కాబట్టి షోల్డర్స్కి ఏం చేయొచ్చు ఒక వేరియేషన్ అని చెప్పేసి చూపించాను. సో రేపటి నుంచి విల్ స్టార్ట్ అవర్ టవల్ పంచాయ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్, ఓకేనా? స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ కాకపోతే సబ్స్క్రైబ్ అయిపోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కంటెంట్ అనేది రాబోతుంది. స్టే ట్యూన్. మై గోల్ ఈస్ సింపుల్ గైస్, ఎంతమందిని వీలైతే అంతమందిని ఫిట్ చేయాలి లేజీ లైఫ్లో నుంచి. ఓకే, నాతో పాటు మీరు కూడా ఫాలో అయ్యి సపోర్ట్ చేసి మీరు కూడా ఫిట్ అవుతారని నేను ఆశిస్తున్నాను. మీ లేజీ లైఫ్లో నుంచి కొంచెం బ్రేక్ ఇచ్చి, జస్ట్ ఇట్ ఓన్లీ టేక్స్ హాఫ్ అన్ అవర్ టు 1 hour వర్కౌట్. నేను ఓన్లీ ఇదే చేయాలి అని నేను చెప్పట్లేదు. దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ ఆఫ్ ఎంగేజింగ్ యువర్ బాడీ. సో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే, ఇదే ఇంట్రెస్ట్ లేదు, సో యూ మే హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ స్విమ్మింగ్, జాగింగ్, డాన్సింగ్, ఎనీథింగ్. దెర్ ఆర్ మెనీ ఫార్మ్స్ ఆఫ్ ఫిట్నెస్ యాక్టివిటీస్. చూస్ సంథింగ్, ఓకే, బట్ కీప్ యువర్ బాడీ యాక్టివ్. సో ఇప్పుడు మీరు యాక్టివ్గా లేదు అనుకోండి, వన్స్ యూ క్రాస్ 40s దెన్ యూ విల్ ఫేస్ ప్రాబ్లమ్స్. సో అది మీకు రావద్దు అని ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంట్లోనే మీరు చాలామంది చాలా ఎక్స్క్యూజెస్ చెప్తారు, ఏంటి జిమ్కి వెళ్ళాలి, ఎక్విప్మెంట్తో వర్కౌట్ కదా, జిమ్లో ఫీ చాలా ఎక్కువ ఉంటుంది, వీ కెనాట్ అఫోర్డ్ ఇట్. అంటే అఫోర్డ్ చేయలేక కాదు, మీరు అదే మందు పార్టీ అన్నారనుకోండి వచ్చేస్తాయి, వేలు వచ్చేస్తాయి బాడీలకి. బట్ ఫిట్నెస్ హెల్త్ ఉంచుకోవాలి అంటే అది రాదు. బట్ దాట్స్ పార్ట్. సో ఇది అయితే కంప్లీట్లీ ఇంట్లోనే వర్కౌట్స్ చేసుకోవచ్చు. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. డైలీ ఒక 1 hour ఇవ్వండి. 1 hour లేదు అంటే ఒక 40 minutes, 30 minutes, 20 minutes, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే, సో మీకు 20 minutesలో కూడా కంప్లీట్ బాడీ వర్కౌట్స్ ఎలా చేసుకోవాలో కూడా నేను చెప్తాను. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. సో స్టే ట్యూన్ and do follow, share to your friends and subscribe to my YouTube as well as Instagram for more updates. Take care guys, have a nice day, stay fit. By the way, haircut koncham balega.